హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు అయితే 3 ఫొటోస్ అయితే బందయ్యాయండి. అయితే ఇంకా నాకు తెలిసిన ఇన్పుట్స్ ప్రకారం అయితే నా బిల్లి ప్రేరణ అయితే ఎవరు కాల్చలేదు. సో మరి అలా కాల్స్తారా లేకపోతే ఇంకేదైనా ప్రైజ్ మనీ ఇంకేమైనా ఆఫర్స్ ఉంటాయా అనేది అయితే చూద్దాము. సో ఈ వీడియో అయితే లైక్ చేసి చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా షేర్ కూడా చేయండి, కొంచెం నాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ గౌతమ్ నిఖిల్దే ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగింది, మిగతావన్నీ సింపుల్ గా సాదా సీదాగా అయిపోయాయి. ఇక్కడ అవినాష్ వచ్చేసి ఫస్ట్ విష్ణుని చేస్తాడు, ఏం లేదబ్బా అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో అయితే ఫైర్ అయితే నాకు అంతగా కనిపించలేదు, నువ్వే తక్కువ అనిపించింది అన్నట్టుగా చెప్పి నామినేట్ చేస్తాడు. అదే గ్లాసెస్ తేజాలు పడేయడం కానీ నువ్వు ఆడకపోతే వేరే వాళ్ళు కూడా ఆడద్దు అని చెప్తే అక్కడ విష్ణు డిఫెండ్ చేసుకుంటది బాగానే, అది నా స్ట్రాటజీ, అక్కడ బిగ్ బాస్ చెప్పాడు వేరే వాళ్ళది అన్నట్టుగా. సో అట్లనే గేమ్ వైజ్ కూడా పర్సనాలిటీ కూడా గేమ్ లో అంటే ఆట అంటే నా పర్సనల్ గా నన్ను చూసి ఓటేసే వాళ్ళైతే నన్ను ఉంచుతారు, వాళ్ళు ఉంచితే నేను ఉంటాను. ఇదే చెప్తారు కదా, ఎప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, నన్ను నచ్చి ఓట్ చేసే వాళ్ళు నన్ను నచ్చి ఓట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి వరకు ఉన్నాను అన్నట్టుగా. అట్లనే ఇంకా అవినాష్ ఏమంటాడంటే నువ్వేమన్నావు మొన్న నాకు సగ ముందు గేమ్స్ ఒకటే కదా, బిగ్ బాస్ షో కాదు కదా, అంటే గేమ్ లో కూడా పర్సనాలిటీ కనిపిస్తుందని తేజ చెప్పాడు కదా అన్నట్టుగా ఆ విషయం అయితే చెప్తాడు. తర్వాత విష్ణు వచ్చేసి గౌతమ్ ని నామినేట్ చేస్తుంది. అదేంటి అంటే ఇక్కడ నువ్వు అందరితో పోలిస్తే నువ్వు నాకు ఇంటరాక్ట్ అవ్వలేదు, అట్లనే అందరూ బయట నుంచి వచ్చి నిన్ను బాగా గేమ్ ఆడుతున్నావు అంటున్నారు, నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ నువ్వేంటి అనేది నువ్వేం గేమ్ ఆడుతున్నావు, నీ ఆట ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం అది ఆ మాటలు తీసుకోలేమో అవమానించినట్టుగా అనిపించింది విష్ణు. అంటే నువ్వేం ఆడుతున్నావో ఏమో, నువ్వేం చేస్తున్నావో, జనాలకి ఏం నచ్చుతున్నావో అన్నట్టుగా వెటకారంగా కూడా తీసుకోవచ్చు ఆమె అనే మాటలు. సో ఇది కొంచెం నాకైతే అసలు నచ్చలేదు. ఆ అమ్మాయి అంటే గౌతమ్ ఏమిటంటే నేను ఎందుకు నచ్చుతున్నానంటే నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా ఇట్లా నేను ఉంటాను కాబట్టి నేను అందరికీ నచ్చుతున్నాను అన్నట్టుగా అయితే గౌతమ్ చెప్తాడు. కానీ ఆమె నీ ఆట ఏంటో నాకు అర్థం కాలేదు, అయినో నీకు ఆడియన్స్ ఓట్స్ వేస్తారు, వేరే వాళ్ళ గేమ్ నాకు అర్థమైంది, నీ గేమ్ అర్థం కాలేదు గౌతమ్, నా గురించి ఆట గురించి నీకు అర్థం కాకపోతే ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అంటాడు. తర్వాత విష్ణు తను ఏం చేస్తున్నాడో ఎందుకు అంటే ఇట్లా తను ఏం చేస్తున్నాడో ఎందుకు నచ్చుతున్నాడు, బయటకు వెళ్ళి నేను కష్టంగా ఫుటేజ్ చూస్తా, వైల్డ్ కార్డ్ ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక చూస్తా అంటది. గౌతమ్ నా తప్పు ఏముంది, నేను నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉంటా. విష్ణు ఇక్కడుండి చూస్తే నీ గేమ్ నాకు అర్థం కావట్లేదు, బయటకు వెళ్ళి చూస్తా అంటది. ఈమెకి అర్థం కాదు, ఎందుకు అర్థమవుతుంది, ఎందుకంటే ఈమె సగం దినమంతా పృథ్వీతోనే ఉంటది, ఇంకా ఈమెకి ఎవరి గేమ్ ఏంటి, ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఈమెకి ఏం అర్థమవుతుంది. సో గౌతమ్ నాకంటే ఇక్కడ గేమ్ అందరిది బాగుందా అని గౌతమ్ అడతాడు. అంతే కదా, మరి నువ్వు గేమ్ అర్థం కావట్లేదంటే నాకంటే అంత బాగా ఆడుతాడు. ఇక్కడ గౌతమ్ డిఫెండ్ చేసుకోవాల్సింది, నేను గేమ్స్ ఆడట్లేదా, నేను మాట్లాడట్లేదా, నేను ఫన్ చేయట్లేదా, ఇవన్నీ అనాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మెగా చీఫ్ అయితే అయిండు, బోన్ టాస్క్ ఆడిండు, అన్ని రకాల టాస్క్లు అయితే ఆడిండు కదా, మరి ఎందుకు నేను ఎక్కడ తక్కువ ఉన్నా అని ఇట్లా కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండు. కొంచెం ఎందుకో డిఫెండ్ చేసుకోని చోట సైలెంట్ గా ఉన్నాడు అనిపిస్తుంది నాకు గౌతమ్. ఇక్కడ సైలెంట్ గా ఉండకుండా నేనేం చేసినా అనేది చెప్పుకుంటే బాగుండేది, అది చెప్పుకోలేదు, అది కొంచెం విష్ణు. ఇక్కడ ఏంటి విష్ణు అంటే ఎక్కడ ఏంటి అనేది ఐ నెవర్ ఫైండ్ ఇట్, నువ్వు ఎక్కడ ఏం ఆడావు అనేది నేను అసలు వెతకలేకపోతున్నా, ఈ అబ్బాయి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు గౌతమ్. అర్థం కాకపోతే నేనేం చేయాలి విష్ణు, అసలు నీ యాక్టివిటీయే నాకు కనిపించలేదు అంట. ఎందుకు ఈమెకు కనిపించలేదో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. ఇతను గేమ్స్ ఆడట్లేదా, మొన్న కూడా 2 గేమ్లలో సెకండ్ వచ్చాడు కదా, ఈమెకి ఎందుకు గేమ్స్ లో కనిపించట్లేదు, ఆమెతో ఆడిన గేమ్ లోనే సెకండ్ వచ్చాడు కదా, ఎందుకు విష్ణు ఇట్లా అంటుందో నాకు అర్థం కాలేదు గౌతమ్. నీకు అర్థం కాకపోతే మరి అంటే వీళ్ళంతా నీకు అర్థమయ్యారు కాబట్టి వాళ్ళకు నువ్వు పక్షపాతంగా వాళ్ళని నామినేట్ చేయవు, నీకు అర్థం కాదు కాబట్టి నాకు నామినేట్ చేస్తున్నావు. ఇదే కదా పోట్రే అంటారు కదా, మీరందరూ నన్ను ఇట్లా చేస్తే నేను మాట్లాడింది పోట్రే లాగా అనిపిస్తాను, అక్కడ కొంచెం డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత గౌతమ్ కెమెరాతో 14వ వారంలో ఉండి కూడా ఇంటరాక్ట్ అవ్వలేదని చేయడం ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అని గౌతమ్ కనిపించి మాట్లాడుకుంటాడు. అంతే కదా, నువ్వు ఫైనలిస్ట్ అవ్వద్దు అంటే అదే కదా పక్షపాతం, అంటే నువ్వు ఫైనలిస్ట్ అవ్వద్దు అంటే అదే కదా పక్షపాతం, అర్థం కావాల్సింది నీకు కాదు ప్రేక్షకులకి అని గౌతమ్ ఇక్కడ మాట్లాడుకుంటాడు. తర్వాత
ఇక్కడ ప్రేరణకు రెస్పెక్ట్ లేదు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని ఎందుకు అన్నాను అంటే, గౌతమ్ ని ప్రేరణ అడుగుతుంది ఒకవేళ నా ఫోటో కనుక కాల్చాల్సి వస్తే కాల్చకు అని. అక్కడ గౌతమ్ అంటాడు నువ్వు యాజ్ ఏ కంటెస్టెంట్స్ గా నువ్వు ఎవరిని అడగకు అని మంచి పాయింట్ చెప్తాడు. ఇక్కడ ప్రేరణకు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. గౌతమ్ ని పురుగును చూసినట్టు చూసి నువ్వేం ఆడినావు నువ్వేం చేసినావు అన్న వ్యక్తిని వచ్చి ఈమె అడుగుతుంది నా ఫోటోని కాల్చకు అని. నేను మారిపోయినా కదా, నువ్వు నన్ను కాల్చకు, నేను మారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ మేడ మారిపోయినట్టుగా కనిపిస్తుంది. నిన్న కూడా సాటర్డే సండే ఎపిసోడ్ లో గౌతమ్ నేసుకుంది. ఏంటి ఇది? తర్వాత ఈ ప్రేరణ ఏంటో నాకు అసలు అక్కడ నబీలు నిఖిల్ కూడా మాట్లాడుకుంటారు. ప్రేరణ ఇట్లా అడగడం కరెక్ట్ కాదు, ఎవరైనా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేస్తాడు, ఇట్లా అడగడం ఎందుకు అన్నట్టుగా నబీల్ కూడా నిఖిల్ కూడా మాట్లాడుకుంటారు. సో తర్వాత విష్ణు ఆడియన్స్ నిన్ను ముందుకు తీసుకెళ్తారు, ఐఎమ్ సారీ అని చెప్పేసి ఫోటో అంటే కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత బాన్ చేస్తారు. తర్వాత గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు. ఇక్కడ మాట్లాడుకుందాము. అందరు టాప్ 7కి వచ్చాం, కంగ్రాచులేషన్స్, నేను ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని స్టార్ట్ చేస్తాడు. సో నన్ను నిఖిల్ ఏమంటాడంటే, నన్ను పోర్ట్రై చేస్తున్నావు, నువ్వు ఒక వర్డ్ని ఒక మాటని పోర్ట్రై చేస్తున్నావు అని అంటున్నావు కదా, ఏంటి పోర్ట్రై అని అంటాడు. తర్వాత నిఖిల్ అంటాడు, నువ్వు 4-5 సినిమా డైలాగులు కొట్టి అంతా చుట్టూ తిరుగుకుంటూ మాట్లాడతావు, లేనిది చెప్పి పోర్ట్రై చేస్తున్నావు అని. ఇక్కడ అంటే లేనిది ఒక పాయింట్ పట్టుకొని పోర్ట్రై చేస్తావు, 4-5 సినిమా డైలాగులు కొడతావు అంటూ నిఖిల్ గౌతమ్ అంటాడు. నో మీన్స్ నో అంటే ఏంటి, డిస్రెస్పెక్ట్ అని నామినేట్ చేసిన అంటే నేను నో మీన్స్ నో అని అక్కడ నేను నామినేట్ చేయలేదని నిఖిల్ అంటాడు, డిస్రెస్పెక్ట్ మీద నామినేట్ చేసిన అని నిఖిల్ అంటాడు. సో ఇక్కడ గౌతమ్ అవినాష్ ని వాడు వీడు అంటే నువ్వెందుకు మరి నామినేట్ చేయలేదు, ఇదివరకు విషయమే, అదే మళ్ళీ మాట్లాడుకుంటారు. గౌతమ్ పక్షపాతంగా ఉన్నావు కదా నిఖిల్ అని అంటాడు. తర్వాత గౌతమ్ ఏం పోర్ట్రై చేస్తున్నానో చెప్పు అంటాడు. తర్వాత నిఖిల్ ఇక్కడ వరస్ట్ థింగ్ అబ్బా ఏం లేదు, నిఖిల్ అసలు అక్కడ ఏం పోర్ట్రై చేస్తున్నానో చెప్పు అన్నప్పుడు స్క్రీన్ ప్లే కోసం సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసుకుంటాడంట గౌతమ్. స్క్రీన్ ప్లేలో అన్నిట్లలో నువ్వే కనబడాలని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసుకొని ఫన్ అనే పేరు మీద గెలుకుతావు, లైక్ సీతాఫల్ అని చెప్తాడు. గౌతమ్ ఏం గెలికిందో చెప్పు అంటే ఇక ఒకటే ఇంకా నిఖిల్ ఇక్కడ మాట్లాడనీయడు, వరస్ట్ అనిపించింది నాకు. నిఖిల్ అందరితో మాట్లాడు కానీ అందరితో మాట్లాడవు కానీ నీ గేమ్ ప్లే బాగుంది అంటాడు నిఖిల్. అందరితో మాట్లాడు కానీ నీ గేమ్ ప్లే బాగుంది. ఫన్ అనే పేరు మీద ప్రేరణని గెలుకుతావు, ఫన్ అనే పేరు మీద రియాక్షన్ వస్తుంది, దాన్ని పట్టుకుని నువ్వు గొడవ చేస్తావు. సీతాఫల్ మ్యాటర్ ప్రేరణతో గొడవ పెట్టుకున్నావు గేమ్ లో. ప్రేరణ ఏమంటాడంటే ఫన్ అంటావు మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే గొడవ పెట్టుకొని మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా గేమ్ పెడితే మళ్ళీ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటావు, మళ్ళీ నామినేషన్ టైం వస్తే మళ్ళీ నామినేట్ చేస్తావు. ఇదంతా తేజ చెప్పిపోయింది కదా కొన్ని పాయింట్స్, తేజ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుండే. అబ్బాయి ఇక్కడ నామినేట్ కాదు, తేజ పాయింట్స్ మీద డిఫెండ్ చేస్తుండు. అంతకుముందు ఏం పోర్ట్రై చేసినావు చెప్పమంటే ఓన్లీ తేజ పాయింట్స్ ఒకటే మైండ్ లో ఉన్నాయి, నిఖిల్కి ఇంకేమీ గుర్తులేదు. తేజ పాయింట్స్ ని డిఫెండ్ చేసుకుంటుండు. ఏం పోర్ట్రై అంటే తేజ కొన్ని ఏదో పెద్ద తెలిసిన మేధావిలాగా తేజ కొన్ని వదిలిండు, ఆ మాటలు పట్టుకొని ఈయన డిఫెండ్ చేసుకుంటుండు. ఇక నిఖిల్ కథ చూడు. ఇక్కడ గౌతమ్ చాలా బాగా ప్రేరణతో చాలా బాగా చెప్తాడు. ఏంటి అంటే సీతాఫల్ ఇష్యూలో సిగ్గు లేకుండా అనగానే నేను నార్మల్ గా ఉన్నా, నేనేమైనా అక్కడ లొల్లి పెట్టుకున్నానా? సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వద్దాము. ఫస్ట్ నేను బోన్ టాస్క్ ఆడినప్పుడు నీకు తెల్లారి అక్క అంటే నీ కోపం వచ్చింది, నువ్వు నన్ను అక్క అనకు అని నువ్వే అన్నావు. సో అక్కడ మంచి ఫ్రెండ్స్ లానే ఉన్నాం. తర్వాత రెడ్ టీమ్ లో మీరు నన్ను చాలా పురుగును చూసినట్టు నువ్వేం ఆడట్లేదు అన్నావు, అయినా కూడా నేను అప్పుడు లొల్లి పెట్టుకోలే. తర్వాత మెగా చీఫ్ టాస్క్ లో కూడా నేను నీకు హెల్ప్ చేసిన, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు కూడా మనకి ఏం గొడవ కావాలి. తర్వాత మెగా చీఫ్ అయినాక నన్ను నామినేట్ చేసిన బ్రష్ నామినేషన్ చేసినాక ఆ రోజు నైట్ సీతాఫల్ ఇష్యూ అయింది. అప్పటిదాకా కూడా నేను నిన్నేమనలే, నేను ఏ విషయంలో నేను గెలకలేదు, నువ్వు అన్న విషయాన్ని కూడా నేను లొల్లి పెట్టుకోలేదు. అప్పుడు కూడా నువ్వు నన్ను ఏవేవో పాయింట్స్ పెట్టి నామినేట్ చేసినావు. సో నేను నిన్ను మెగా చీఫ్ చేసిన, నీకు హెల్ప్ చేసిన. ఆ సీతాఫల్ విషయంలో నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చి
గొడవ పెద్దది చేసిన తర్వాతకి అప్పటి నుంచి మనం ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అంతకుముందు 4-5 ఇష్యూలు జరిగినా కూడా నువ్వు నా ఎగ్ వేసినావు, నన్ను నామినేట్ చేసినావు, ఎన్ని చేసినా కూడా నేను చేయలేదు ఎక్కడ అని అక్కడ నిఖిల్కి మస్తు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండబ్బా. ఇదంతా ఎపిసోడ్లో ఇస్తే మాత్రం గౌతమ్కి ఫుల్ ఫేవర్ అయిపోతుంది. కానీ ఇవన్నీ ఇస్తాడో ఇయ్యడో. కానీ నిఖిల్ అసలు నిఖిల్కి అసలు డిఫెండ్ చేసుకోవడమే రాదు. మళ్ళా ఇక్కడ నిఖిల్ బండారం బయటపడింది, నిఖిల్ అడ్డంగా దొరికిపోయిన ఎందుకు పెట్టినా అంటే ఇన్ని రోజులు అరవని నిఖిల్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నాడు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటే అక్కడ నిఖిల్ లేదు, ఇది లాస్ట్ కాదంటే లాస్ట్గా అంటే ఇన్ని రోజులు పృథ్వీని ముందుకు దోషినవు, ఇన్ని రోజులు అంతే కదా, ఇన్ని రోజులు పృథ్వీని ముందుకు దోషి నీకు బాడీ గార్డ్ లాగా పృథ్వీని యూజ్ చేసుకుని ఇప్పుడు పృథ్వీ లేడు గట్టిగా మాట్లాడాలి, అందుకే నీ వాయిస్ బయటకు వచ్చింది. నీ తరపున యష్మి వచ్చేది, పృథ్వీ వచ్చేది. ఇప్పుడు వాళ్ళెవరు లేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు. ఇది మరి జనాలు చూసి ఇంకా నిఖిల్కి గుద్దుతారో ఏంటో నాకు తెలియదు. సో ఇదైతే నాకు అసలు ఈ పాయింట్స్ మీద రెచ్చగొడుతున్నాడు, అది అస్సలు బాగాలేదు. తర్వాత గౌతమ్ అంటాడు బ్లాక్ టికెట్ గురించి, అందరూ చేతులు ఎత్తాక నువ్వు ఎత్తినవు చేతులు, అక్కడ కూడా నీకంటూ 14th వీక్ వచ్చినాక నీకంటూ ఒక ఒపీనియన్ లేదా, నువ్వు అందరు ఎత్తాక చేతెత్తావని అంటాడు. బాగా అనిపించింది అది. ఇప్పుడు కూడా సేఫే ఆడుతున్నావు అని అంటది గౌతమ్. తర్వాత తేజ పాయింట్ పైన డిఫెండ్ చేసుకుంటాడు నిఖిల్, అదే మీకు ఇప్పటిదాకా చెప్పింది అదే నిఖిల్. నిఖిల్ ఒకరి దగ్గర ఒకటి ఇంకొకరి దగ్గర ఇంకొకటి మాట్లాడుతూ ఉంటావు అన్నట్టుగా ఏదో అంటాడు. సో మరి ఇంకా చెప్పు, ఏందో పొట్రే అన్నది అంటే మూడ్ లేదు అని అంటే మూసుకొని కూర్చో అంటాడు. తర్వాత మూసుకొని కూర్చో అనొద్దు అని రోహిణి వాళ్ళ అంటే కోపంలో ఎన్నంటే అంటావబ్బా, దానికి ఓ సారీ చెప్పు అంటే సారీ కూడా చెప్తాడు గౌతమ్ ఇక్కడ. తర్వాత ఈయనకు మూసుకొని కూర్చో అనేది అయితే తప్పు, ఈయనను మాత్రం చంపు, బొచ్చు పీకలేవు, వాడు వీడంటే డిస్రెస్పెక్ట్ అనిపిస్తుంది, ఈయన మాత్రం మాట్లాడచ్చు అంటే ప్రేరణ అడుగుతాడు. నువ్వు చంపు అంటే అట్లా అనకు ప్రేరణ అని అన్నగానే నువ్వు అట్లా డిస్రెస్పెక్ట్ చేసినావు అని అన్నానా అని గౌతమ్ అక్కడికక్కడ డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత అయితే నిఖిల్ అంటాడు ఎంత ఫోర్స్గా బాల్ వేస్తామో అంత ఫోర్స్గా వచ్చి పడుతుంది, అందుకే వరుసగా వచ్చి అంటే అంత ఫోర్స్గా నా మీద వచ్చి పడుతుంది అని అంటాడు. తర్వాత గౌతమ్ అంటాడు ఫస్ట్ నామినేట్ చేసింది నువ్వు, నేను కాదు అని గౌతమ్ అంటాడు. అవును, ఫస్ట్ నిఖిలే నామినేట్ చేసింది, ఫస్ట్ నిఖిలే ఖర్చు పెంచుకున్నాడు అబ్బా గౌతమ్ పైన, గౌతమ్కి ఎలాంటిది లేదు. సో నీ పాయింట్ లేకున్నా కూడా ఊరంతా తిరుగుతావు అంటే కెమెరాలను చూసుకుంటూ మాట్లాడుతావు అని నిఖిల్ అంటుండు. తర్వాత ఇక మనకు ప్రోమోలో చూపించింది ఏంటి అంటే యష్మిని వాడుకుంటున్నావు అని అంటాడు కదా. అక్కడ గౌతమ్ కు ఫస్ట్ నువ్వు ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఆడుతున్నావు, ఫ్రెండ్షిప్ ముసుగులో ఆడి మళ్ళీ తర్వాత వాళ్ళని గెలికి మళ్ళీ తర్వాత పెద్ద సీన్ క్రియేట్ చేసి పెద్ద స్క్రీన్ ప్లే చేసుకున్నట్టుగా గౌతమ్కి అర్థమైందంట. అందుకని యష్మిని వాడుకుంటున్నావు అని అంటాడంట. అంటే అది ఆ వర్డ్ మనకి ఎపిసోడ్ కోసం దాచాడు. సో అక్కడ ఏం లేదబ్బా, దాన్ని బట్టి ఏం అర్థమైందంటే గౌతమ్కి ఒకటి అర్థమై ఆ మాట అన్నందుకు తర్వాత సారీ కూడా చెప్తాడు, ఒకవేళ నాకు అట్లా వినిపించింది సో నేను అట్లా ఆ వర్డ్ యూజ్ చేశాను అని చెప్తాడు. తర్వాత నిఖిల్ చెప్పే నాలుగు ఒకటైతే వినే చెవి రెండు, వీళ్ళకి సామెతలు కూడా వస్తాయి అబ్బా, కన్నడ బ్యాచ్ వాళ్ళకి నాకు అర్థం కాదు, సామెతలు కూడా వస్తున్నాయి వీళ్ళకు. మన తెలుగు రాదంటారు, నిష్పక్షపాతం అనరాదు, నిర్మోహమాటం అనరాదు, ఏమనరాదు. సో నాకు తెలిసినంత వరకు గౌతమ్ కరెక్ట్ పాయింట్ మీదే నామినేట్ చేశాడు, ఎందుకంటే అతను సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నాడు. కానీ ఇక్కడ తేజ పాయింట్స్ తెచ్చుకోనంటే ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అన్న పాయింట్ ఒకటి మనసులో ఉంది, అంతే తప్ప ఇంకేం డిఫెండ్ చేసుకోవడం రాదబ్బా నిఖిల్కి. ఓ పిచ్చిగా ఎన్నడూ అరవనోడు ఈసారి ఎందుకు అరుస్తున్నావు అంటే లాస్ట్ అని అరుస్తుండట. ఇక్కడే కొన్ని బండారాలు బయటపడతాయి. ఇక్కడ ఏం లేదబ్బా, ఇప్పుడు నిఖిల్ పిఆర్ అంతా యష్మిని వాడుకుంటున్నావు అని అన్న మాటను తీసుకొని పెద్దగా చేస్తారు. నిఖిల్ మంచోడు, సత్యపూస శుద్ధపూస అని పోట్రై చేస్తారు. చూడండి ఇంకా మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.